ఈరోజు ప్రజలు కరెక్ట్‌గా ఉన్నారా? రాజకీయ నాయకులు కరెక్ట్‌గా ఉన్నారా? ప్రభుత్వాలు కరెక్ట్‌గా ఉన్నాయంటే అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఏ రకంగా ఓట్లు పడాలి, ఏ రకంగా ప్రజల్లో వాళ్ళు ఒక మంచి స్థానంలో ఉండాలి అనేది చూసుకుంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రజలు కూడా అంతే. మంచి చేస్తున్నారా? చెడు చేస్తున్నారా? మనం ఎన్నుకునే నాయకులు అని ఆలోచించకుండా వాళ్ళకి పర్సనల్‌గా ఎలా ఉపయోగపడతారో వాళ్ళని చూసుకొని చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా అంతే. అందరూ స్వార్థం అండి. అందరికీ మెయిన్ డబ్బు. ఎన్నో నీతులు చెప్తారు. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా తెల్లారి లెగిస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద పడతారు. ఎందుకు పడతారు? ఎందుకు విశ్లేషణ చేస్తారు రాజకీయ పరంగా? అంటే వీళ్ళ ఛానల్లో వ్యూస్ రావడం కోసం దాని ద్వారా డబ్బులు రావడం కోసం ఒక నెగటివ్ ఇది తీసుకొస్తూ ఉంటారు. ఎవరు కరెక్ట్ ఉన్నారు? ఎవరు కరెక్ట్ ఉన్నారు? అందరూ స్వార్థపరులే. ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరు తక్కువ కాదు. అందరూ స్వార్థపరులే. నిజాయితీగా పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సమాజం గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సమాజం గురించి నిజంగా ఆలోచిస్తే రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, ఎవరైనా సరే సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే మానవతావాదులు కానీ, మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒక బూత్ కంటెంట్ ఎలా వస్తుందండి? ఎంత ఘోరంగా వస్తుంది. ఒక ఆడవాళ్ళ గురించే తీసుకుందాం. ఆడవాళ్ళు ఎంత బరి తెగించున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారు. విచ్చలవిడిగా నగ్న ప్రదర్శన చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళు ఒళ్ళు చూపిస్తే కోట్ల మంది చూస్తారు కదా. కోట్ల మంది చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఏం లేదు, వాళ్ళు ఇవి కానీ కింద కానీ ఓపెన్ చేసి చూపించినట్టుగా రెచ్చగొట్టి వీడియో చేస్తే జనాలు అందరూ చూస్తారు. చూసి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఈ జనాలే ఏం చేస్తారు? ఏం చెప్తారు? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్తారు. నీతులు చెప్తారు. వీళ్ళు వెళ్ళి అక్కడ సొల్లు గార్చుకుంటూ చూస్తారు. వీళ్ళు చూస్తారు, బాగానే ఉంది. ఆ చేసేవాళ్ళు ఉన్నారు కదా, నగ్నంగా చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా సమాజంలో మనుషులే. వాళ్ళు చూసి ఏం చేస్తారు? మా అమ్మ మా బాబాయ్ ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసి రాజకీయ నాయకులు ఏం చేస్తారు? వాళ్ళకు ఓట్లు ముఖ్యం కాబట్టి ఓట్ల ప్రకారంగా వాళ్ళు చూస్తారు. ఎవరండి సమాజాన్ని బాగు చేసేది? ఒక చెడు కనిపిస్తుందంటే ఎవరు నిషేధించేది? ఎవరు దాన్ని అభ్యంతరం చేసేది? ఎవరున్నారు? అలాంటి మనుషులు ఎవరున్నారు? ఇవాళ రోజుల్లో సమాజం ఎంత చెడిపోయిందంటే డబ్బుల కోసమే. కేవలం డబ్బులు ఎందుకు? ఇవాళ డబ్బులు ఉంటే నా కుటుంబం, నా పిల్లల పిల్లలు బాగుంటారు అన్న ఒకే ఒక ఉద్దేశంతో విలువలు మరచి తోటి సమాజం ఎలా దాన్ని చూస్తుందో అనే విచక్షణ మరచి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు వీడియోస్. దీనికి రాజకీయ నాయకులు, పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు ఎవరైనా ఖండిస్తున్నారా? ఏదో ఒక యాప్లో మనం ఏదైనా స్క్రీన్ షాట్ కొట్టాలి అనుకుంటే అవి స్క్రీన్ షాట్ పడవు. ఇప్పుడు వాట్సాప్పే ఉంది. వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో ఇలా స్క్రీన్ షాట్ కొట్టాలంటే అది అవ్వదు. ఎందుకు అవ్వదు? దానికి రిస్ట్రిక్ట్ చేసి ఇంకొకళ్ళు ఎవరు దాన్ని స్క్రీన్ షాట్ కొట్టకూడదు అనే ఒక రూల్, ఒక ఆలోచన ఉండి అది ఆచరణయోగ్యం అయింది కాబట్టి పడదు కదా.
అట్లాగే ఈ బూతు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నగ్నంగా శృంగారంగా అన్నీ ఊడదీసి అప్లోడ్ చేసినప్పుడు వాటికి ఎందుకు మీరు ఓకే చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఎందుకు వాటిని అలౌ చేస్తున్నారు? స్క్రీన్ షాట్ కొడితే పడినప్పుడు ఇలాంటివి పెట్టినప్పుడు వెంటనే ఆ వీడియో బ్లాక్ అవ్వాలి కదా. దీన్ని ఎవరు పట్టించుకుంటారు? అంటే జనాలకు వదిలేస్తారా? ఆ జనాల్లో పిల్లలు ఉండరా? చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపున్న బాలికలు ఉండరు. వాళ్ళు దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఎందుకు ఇంత ఇలా మారిపోతుంది సమాజం? కమర్షియల్ మొగుడు పిల్లలు వీడియోలు చేస్తారు, బెడ్రూమ్లో పర్సనల్గా 4 గోళ్ల మధ్య మాట్లాడుకునే వీడియోలు చేస్తారు. మీ మొగుడు పిల్లలు మీ వీడియోలు చేస్తే మీ ఛానల్కి వ్యూస్ 1 కోటి వ్యూస్ వస్తే మీకు ₹1,00,000 డబ్బులు వస్తే మీ సొంత పొట్ట కోసం మీరు వీడియో చేస్తున్నారు. అది ఎంతమందికి అది చెడుగా వెళుతుంది. ఒకప్పుడు ఏదన్నా ఒక శృంగారపరమైనటువంటి సినిమా చూడాలంటే ఏ సర్టిఫికెట్ ఇచ్చి సినిమా థియేటర్లకి కర్చీపులు కట్టుకుని సైకిళ్ళు తొక్కుంటూ వెళ్ళి దొంగచాటుగా చూసేవాళ్ళు సినిమా. పిల్లలు వాళ్ళు చూడటానికి అవకాశం ఉండేది కాదు. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇష్టమైపోయింది. ఎవరు అసలు బాధ్యత లేదు, ఎవ్వరికీ బాధ్యత లేదు, ఎవ్వరికీ ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఎంతసేపు మనకి డబ్బులు వస్తున్నాయి అనేది చూస్తున్నారు తప్ప ఈ రాజకీయ నాయకులు పట్టించుకుంటున్నారు వీటి గురించి. వాళ్ళకు వచ్చే డబ్బులు, వాళ్ళకు వచ్చే కబ్జాలు, వాళ్ళకు వచ్చేటువంటి రాజకీయంగా వాళ్ళకు వచ్చేటువంటి పేరు, వాళ్ళకు వచ్చే ఓట్లు ఇవే చూసుకుంటున్నారు వాళ్ళు. ప్రభుత్వాలు చూస్తున్నాయా? చూడరు. ఎవరు చూడరండి, ఎవరు చూడరు. అల్టిమేట్గా నాశనం అయిపోయేది సమాజం. ఈ సమాజం గురించి ఎవడు ఆలోచించడు. బయట ఇవాళ ఎలా తయారైంది, మనుషులు ఎట్లా తయారయ్యారు? ఒక మానవత్వం ఉందా? ఒక పెద్దల పట్ల ఒక రెస్పెక్ట్ ఉందా? ఒక వయసులో పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవాళ ఉన్న యువత పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడుతుందా? ఏం లేదు. ఒక గౌరవం లేదు, ఒక రెస్పెక్ట్ లేదు. ఎంతసేపు ఎవరి స్వార్థం వాళ్ళు. ఇలాగే ప్రపంచం అంతా ఆలోచిస్తుంది. అందుకే ఈ కరోనాలు, ఈ సునామీలు ఇలాంటివన్నీ వచ్చి మనుషుల్ని ఈడ్చుకొని పోతుంది. ఉన్నన్నాళ్ళే కదా, బతుకున్నన్నాళ్ళే కదా ఇవన్నీ. చచ్చిపోయిన తర్వాత ఏముంటాయి? ఏముండవు. మనం ఉన్న 4 రోజులే, ఈ ప్రాణం ఉన్నంత కాలమే కదా. ఆ విలువలు, ఈ మంచితనం ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయండి? ఏమైపోతున్నారండి? మనుషులుగా చచ్చిపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి. సోషల్ మీడియాలో కరోనా కొడుకులకి వీళ్ళకి తెలియదు. వీళ్ళు 20 ఏళ్ళకి ముడ్డి కింద 20 ఏళ్ళు ఉంటాయి, చేతిలో ఫోన్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే అందులో అనకూడని బూతు ప్రయోగం చేసేసి రాసేసి పెట్టేస్తాడు. ఇప్పుడు వాడికి ఏంటి, వాడి మెచ్యూరిటీ మైండ్కి వాడికి ఆడపిల్ల మీద ఉంటుంది వ్యామోహం. ఏంటి, ఆ శృంగార ప్రక్రియ మీద ఉంటుంది వాడికి వ్యామోహం. వాడు అది రాసేసి పెట్టేస్తాడు. వాడికి తెలుసా అది రాస్తున్నందుకు కొన్ని కోట్ల మంది చూస్తారు, దానివల్ల ఎంతోమంది ప్రభావితం అవుతారు, చెడిపోతారు అనేది తెలుస్తుందా? వాడికి తెలియదు. పెద్దవాళ్ళు ఉంటారు, ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? పెద్దవాళ్ళు 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి ఎంత తిమ్మిరి ఎక్కువ ఉంది? అసలు మనిషికి శృంగారమే ముఖ్యమా? డబ్బులే ముఖ్యమా? నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఒక్కోసారి. చాలా బాధ అనిపిస్తుంది. మనుషులు ఎందుకు ఇట్లా మారిపోతున్నారు? సమాజాన్ని ఎందుకు చెడగొడుతున్నారు? మన పిల్లల ముందు చేస్తామా? ఇప్పుడు ఒక వీడియోలు వల్గర్గా చేస్తారు, వల్గర్గా చేసి పోస్ట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి చేస్తారు. అదే వల్గారిటీ మీ పిల్లల ముందు మీరు చేస్తారా? మీరు సంసారం చేస్తారా? మీ పిల్లల ముందు ఇది చూడండి అని చెప్పి చేస్తారా? మరి ప్రజలకు ఎందుకు చూపిస్తున్నారు? వేరే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారు? ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? దీన్ని ఎవరు ఖండించరా? ఏ రాజకీయ నాయకుడు ఖండించడు.
ఏ సినిమా వాడు ఖండించడు. ఎవడి కాడికి డబ్బు కావాలి, వాడి జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించాము, ఎన్ని లక్షలు సంపాదించాము, నా పిల్లలు నేను సుఖంగా తిన్నామా, బిర్యానీలు తిన్నామా, ఏసీ రూమ్లో ఉన్నామా, పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నామా, సంతోషంగా ఉన్నామా, ఇంతే తప్ప మినిమం ఒక విలువలు ఉండాలండి సమాజంలో బ్రతుకుతున్నప్పుడు. అన్ని రకాల మనుషులు ఉంటారు. మనం 18 ఏళ్ల లోపున్న పిల్లలకి మనం పెద్దవాళ్ళగా మన బుద్ధి విచక్షణ ఉంటే, మనం వయసు ఎరిగింది, మన శరీరం పెరిగింది, మనకి దురద ఉంది, మన దురద గురించి మనం మాట్లాడితే ఆ అవయవాలు అమరని పిల్లలు అవి చూస్తే ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించని సన్నాసులు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. అంటే సెక్సేనా ఇక కరోనా కొడుకులకి తెలియదు, పెద్దోళ్ళకి ఏమైంది, రాజకీయ నాయకులకి ఏమైంది. వీటి గురించి తీవ్రంగా ఖండించాలి, చెయ్యాలి, దీన్ని కట్టడి చేయాలి అనే ఆలోచన ఎందుకు ఉండదు? అరే ఒక యాప్ని స్క్రీన్ షాట్ కొడదామంటే అది ఓకే అవ్వదే, ఇవి ఎందుకు వదిలేస్తారు? వీటిని కట్టడి చేయాలంటే ఎంతసేపు పని? మీకు అవ్వదా? గవర్నమెంట్కి పనులు అవ్వవా ఇవి చేయాలంటే? అన్నీ అవుతాయి, అన్నీ తెలుసు, కానీ మళ్ళీ అక్కడ రేపు జరిగింది, ఇక్కడ ఘోరం జరిగింది, ఇక్కడ అత్యాచారం జరిగింది, వీటి గురించి మాట్లాడతారు. మళ్ళీ ఏదన్నా ఎవరికన్నా ఆడపిల్లకి అన్యాయం జరిగితే సోషల్ మీడియాలో మొత్తం వచ్చేసి మాట్లాడేస్తారు, స్టేటస్లు పెట్టేస్తారు. వీడు తెల్లారు లెగిస్తే పక్కన రోడ్డు మీద వెళ్తే ఆ చిన్నపిల్ల, పెద్ద పిల్ల, ముసల్దా అని కూడా చూడరు, కామంతో చూస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో, మొత్తం అలాంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళని ఏమనాలి? ఇది ఎవడు గుర్తించట్లా. సో నేను గవర్నమెంట్కి, ప్రభుత్వాలకి, వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, కొంచెం ఆలోచించండి, కొంచెం రిస్ట్రిక్ట్ చేయండి. ఒకప్పుడు ఏ సర్టిఫికెట్లు ఇచ్చి సినిమాలు చిన్నపిల్లలు చూడకుండా చేసేవాళ్ళు. ఇవాళ సోషల్ మీడియాలో అన్ని దరిద్రాలు వచ్చేస్తాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అన్ని చండాలం వచ్చేస్తాయి. వాటి గురించి మీరు ఆలోచించండి అయ్యా. మీరు పెద్దవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఏదైనా చేయాలనుకుంటే సమాజం గురించి చేయొచ్చు. మీ స్వార్థం కోసం మీ ఆస్తులు ఏమైనా కరిగిపోతున్నాయి అనుకుంటే మాత్రం అక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఎవరిని దగ్గరికి రానివ్వకుండా కంచెలేసేసి కట్టడి చేసేస్తారు. సమాజం చెడిపోతుందంటే మాత్రం మీరు పట్టించుకోరు. ఎందుకు ఇట్లా చేస్తారు? నాకు ఇలాంటివి కొంచెం చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి. సో అందరికీ కావాలండి, అందరికీ సుఖం పడాలనే ఉంటుంది, అందరికీ సుఖపడాలనే ఉంటుంది, సుఖం గురించే ఉంటుంది. కాకపోతే ఇలా చెడగొట్టే సుఖాలు అవసరం లేదు కదా. వ్యక్తిగతంగా, పర్సనల్గా, ప్రైవేట్గా ఉంటాయి. వాళ్ళు ఏదో 4 గోళ్ల మధ్య ఎవడు తిప్పలాడు పడతాడు. దాన్ని డబ్బుల కోసం ఎందుకు పబ్లిక్ చేస్తున్నారు? ఎందుకు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు? ఎందుకు వీటి గురించి ఎవరు పట్టించుకోరు అనేదే నా బాధ. నేనేదో పిచ్చోడిని ఏదో వాగుతున్నాను అనుకోకండి, కానీ నాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఈ సమాజంలో అని ఆలోచిస్తున్నా. నా బాధని చెప్తున్నా అది. సో ఈ వీడియో ఏమి స్వార్థంతో చెప్పట్లేదు. నా వీడియో చూడొద్దు, లైక్ చేయొద్దు, ఒక్క లైక్ కూడా చేయొద్దు. నాకు సమాజం పట్ల ఉన్న ఒక మంచి అవగాహన, సమాజం బాగుండాలి, మనుషులు బాగుండాలి, మన పిల్లలు ఎలాగో ఎదుటోళ్ళ పిల్లలు కూడా అలాగే అని ఆలోచించే మనస్తత్వం ఉంది కాబట్టి నేను చెప్తున్నా. నాకు లైక్ చేయొద్దు, ఏం చేయొద్దు, కానీ కొంచెం ఆలోచించండి, మంచిగా ఉండటానికి ట్రై చేయండి, చెడును ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. ఏం చేస్తారండి ఇప్పుడు? అది ఎవరితో ఇప్పి చూపిస్తుంది వీడియోలో, మీరు ఏం చేస్తారు? మీరు వెళ్తారా దాని దగ్గరికి? అది అయ్యే పని కాదు. సొల్లు ఖర్చుకోవడం, దాన్ని చూసి కామెంట్లు పెట్టుకోవడం, దిల్ సింబల్స్ పెట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, దానివల్ల ఏం ఉపయోగం వస్తుంది? దాన్ని ఖండించండి ఫస్ట్. అమ్మా ఇలాంటి దరిద్రాలు చేయొద్దు దయచేసి, మంచి వీడియోలు చేస్తే చేయండి, లేకపోతే చేయొద్దు అని చెప్పి చూడకండి. ఉండరండి, మనుషులు మారిపోయారు, సమాజం మారిపోయారు, అందరికీ దురద ఎక్కువైపోయింది.
బాగా మన పిల్లలు చెడిపోయి మన పిల్లలు కూడా అలాగే తప్పుడు పనులు చేసి మన పిల్లల్ని కూడా 100 మంది చూస్తే అప్పుడు తెలుస్తుంది ఆ చేసేవాళ్ళకి, అట్లా చేసేవాళ్ళకి. అయినా తెలియదు. డబ్బులు 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 డబ్బులే. మనుషులకు కావాల్సింది డబ్బులే. ఏమొద్దు, ఏమైపోయినా పర్లే. అట్లా ధైర్యంది ఈ సమాజానికి, ఈ దరిద్రాలకు ఒక నమస్కారం. ఇలాంటి కాలంలో పుట్టడం కన్నా ఇంకొక 20-30 ఏళ్ళ ముందు పుట్టి చచ్చిపోయి ఉంటే బాగుండేది. ఈ దారుణాలు చూసే పని ఉండేది కాదు. మంచి మనుషులు అదే అనుకుంటారు, అబ్బా ఇలాంటి టైంలో పుట్టేమేంటి, ఈ దరిద్రాలను చూడటానిక, ముందే పుట్టి ముందే చచ్చిపోతే బాగుండేది అనుకుంటారు. పాతకాలం స్వర్ణయుగం, ఎంత మంచోళ్ళు అంటే ఒక ఊరిలో ఎవరికైనా ఒకళ్ళ కష్టం వస్తే ఊరంతా వచ్చి ఒకటైపోయేవాళ్ళు. ఇవాళ ఉన్నారా? ఇవాళ మన ఇంట్లో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటేనే ఆస్తుల గురించి సొంత అన్న చెల్లెలకి, అక్క తమ్ముడికి, తల్లి కొడుకులకి, తండ్రి కూతుళ్ళకి గొడవలు, కోర్టు కేసులు, డబ్బులు. డబ్బులు ముఖ్యం. డబ్బులు, విలువలు, ప్రేమలు ఏమైపోయినాయో తెలియదు. నాకు కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటా అప్పుడప్పుడు. మిమిక్రీ చేసినా కూడా నాకు ఇలాంటివి మానసికంగా నన్ను పిండేస్తూ ఉంటాయి కాబట్టి చెప్తుంటానండి. మీరు చూసినా చూడకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, పర్వాలేదు. నా ఫీలింగ్స్ నేను చెప్పుకుంటాను, ఎందుకంటే నా ఛానల్ కాబట్టి. బాయ్.